వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, మీషో నుంచి అయితే ఎలా ఎర్న్ చేసుకోవాలనేది నేను చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మీ ఇన్స్టాగ్రామ్ అనేది పబ్లిక్ ఉండాలి. అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసి మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేయాలన్నమాట. అక్కడ బయోలో అయితే ఇస్తారు మీ జాయిన్ మీషో క్రియేటర్ క్లబ్ అని. సో అదైతే క్లిక్ చేసుకొని కంటిన్యూ అయిపోవాలి. కంటిన్యూ అయిన తర్వాత అక్కడ గెట్ స్టార్ట్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేయాలి. గెట్ స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అని వస్తుంది. మీరు దేనికైతే కనెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో అది కనెక్షన్. ఇన్స్టాగ్రామ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడైతే యూజర్ నేమ్, పాస్పోర్ట్ అయితే ఇవ్వాలి. మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడైతే ఎఫిలియేట్ 6% కమిషన్ అని ఉంటుంది. సో అన్ని ప్రోడక్ట్కి అనమాట కమిషన్ ప్రోడక్ట్ అయికొని ఇలాగ వస్తుంది అనమాట. ఎఫిలియేట్ ప్రాబ్లం ఇలాగ వస్తుంది, చూసారు కదా. ఆ ప్రోడక్టే మనమైతే ఆర్డర్ చేసుకొని మనమైతే మీషో ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వాలి. సో ఆ ప్రోడక్టే అనమాట, కమిషన్ ఉన్న ప్రోడక్టే మనమైతే మీషో ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వాలి. మీకు ఎంతవరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీషో క్రియేటర్ క్లబ్లో పోస్ట్ని అయితే ఆటో డిఎం ఎలా సెటిల్ చేసుకోవాలో చెప్తాను. ఒక ప్రోడక్ట్ని అదైతే వీడియో చేసి పెట్టాం కదా, అది సెలెక్ట్ చేసుకొని విస్లింక్ అయితే మనం ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికి రిలేటెడ్ అనమాట. సో ఇదైతే ఇక్కడైతే డన్ అయితే క్లిక్ చేసేయాలి. ఇదైతే ఆటో డిఎం ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ అయితే కమిషన్ ఎలా పెట్టాలో చెప్తాను. ఒక ప్రోడక్ట్ అంటే ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసి మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు. అదే ఎవరైతే మన లింక్ ద్వారా తీసుకుంటారో మనకైతే లాభం ఉంటుందన్నమాట, మనకైతే డబ్బులు వస్తాయి. సో ఇప్పుడైతే ఇదైతే చూడండి, ఇదైతే స్క్రీన్ షాట్ నేను తీసాను. స్క్రీన్ షాట్ తీసి విస్లింక్లో కూడా పెట్టుకున్నాను. ఇదైతే ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాలి. ఈ స్క్రీన్ షాట్ అయితే పెట్టి అక్కడ ఒక స్టిక్కర్ అనమాట ఉంటుంది, చూస్తారు ఉండండి. ఇక్కడైతే స్టిక్కర్, ఆ స్టిక్కర్ అయితే క్లిక్ చేయాలి. లింక్ అని ఫస్ట్ అయితే మనం మీషోలో అయితే లింక్ అయితే కాపీ చేసుకోవాలి. ముందైతే మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గెట్ కమిషన్ లింక్ అని ఉంటుంది, చూడండి. ఇక్కడ గెట్ కమిషన్ లింక్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, గెట్ లింక్ ఫర్ స్టోరీ, స్టిక్కర్ అండ్ యూట్యూబ్ షార్ట్స్. అంటే మనం దేంట్లో అయినా లింక్ అయితే కాపీ చేసి పేస్ట్ చేసుకొని మనమైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఇది విస్లింక్లో అదైతే క్లిక్ చేశాను. ఇక్కడ కాపీ చేసి అక్కడైతే పేస్ట్ చేయాలన్నమాట ఇన్స్టాగ్రామ్ది. అక్కడ స్టిక్కర్ అని ఉంది కదా, అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ లింక్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే పేస్ట్ చేసేయాలి. డన్ అయిపోయిన తర్వాత అక్కడైతే మీషో చూసారు కదా, అదైతే ఎవరైతే క్లిక్ చేసుకొని అది తీసుకుంటారో అప్పుడైతే మనకి కమిషన్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఎవరికైతే రీకనెక్షన్ ఇన్స్టాగ్రామ్ అనే ప్రాబ్లం వస్తుందో మన క్రియేటర్ కోసం అంటే ఎవరైతే మీషో క్రియేటర్లో క్లబ్లో జాయిన్ అయ్యారో హెల్ప్ సెంటర్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకొని రిక్వెస్ట్ కాల్. అంటే మనదైతే ఇప్పుడు కొందరితో అయితే చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడైతే హెల్ప్ చేస్తారు. సో అదనమాట. ఇప్పుడైతే మీషో క్రియేటర్ క్లబ్లో రిటర్న్స్ పెడతారు కదా, ఏ రీజన్స్ ఇస్తున్నారని నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు. సో నేనైతే ఎక్కువగా అయితే పూర్ క్వాలిటీ అని నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా మ్యాక్సిమం అదే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానివల్ల అయితే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇదైతే మన దేనిదైతే ఇచ్చేసుకోవాలో యూపీఐకి వేస్తే మన డబ్బులు అనేది మనకైతే రిటర్న్ చేస్తే ఒక్క రూపాయి కూడా కట్ చేసుకోకుండా అన్ని మనం ఏదైతే పే చేసామో అది అనేది వచ్చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మీషో క్రియేటర్ క్లబ్లో. సో మనీ అయితే వస్తాయి. బట్ ఇక్కడ చూడండి, ఆల్ ఇష్యూ అండ్ రిటర్న్ ఉంది కదా, ఎస్ ఆర్ నో. మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎస్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. మనం క్రియేటర్స్ కదా, ఎస్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్ ఇష్యూ టు ఈజీ రిటర్న్ అనమాట. అదైతే ఓన్లీ రాంగ్ అండ్ డిఫెక్ట్ ఐటమ్ అనేది రిటర్న్ అవుతుంది. అంటే మనం ప్రోడక్ట్ ఉంచుకోవాలి అంటూ ఉంచుకుంటున్నాము అనుకుంటే ఓన్లీ రాంగ్ అదనమాట, నో అనేది క్లిక్ చేసుకోవాలి. లేదు మనం క్రియేటర్స్ కదా, ఎవరైతే మీషో క్రియేటర్ క్లబ్లో కాంటెంట్ చేస్తున్నారో, అది వీడియో చేస్తున్నారో వాళ్ళైతే ఎక్కువగా అయితే ఆల్ ఇష్యూ టు ఈజీ రిటర్న్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో నేను కూడా అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలామందికి అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఇదైతే మనీ వస్తుందా రాదా అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మనీ అయితే వస్తుందండి. సో 21 days తర్వాత మన కమిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అక్కడ ఈజీగా కూడా రాసి కూడా ఉంటుంది, నేను చూపిస్తాను వీడియోలో. సో తర్వాత ఎన్ని రిటర్న్స్ పెట్టినా నో బ్లాకింగ్, అస్సలు మన అకౌంట్ అనేది బ్లాక్ అనేది అవ్వదు.
అంటే మనం మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యాము కాబట్టి అస్సలు ఈ బ్లాక్ అనేది అకౌంట్ అవ్వదు అనమాట. సో అందుకనే ఎవరైతే ఫ్రీగా ఉంటారో, ఎవరైతే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.